కాంగ్రెస్ పార్టీలో రెడ్లకు బీసీలకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా? బీసీల కోసం ఇంత చేస్తున్న బీసీ నేతలు విమర్శలు దేనికి? సొంత పార్టీ నేతలు అంత విమర్శిస్తున్నా పీసీసీ చీఫ్ మౌనంగా ఎందుకుంటున్నారు? అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారుతోందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీలో అంతర్గతంగా ఏదో ఒక రచ్చ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా హస్తంలోని పలువురు బీసీ నేతలు రెడ్డి సామాజిక వర్గంపై అసహనాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటనలు చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గ నేతలతో తమకి కలిగిన నష్టాన్ని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఒకవైపు బీసీ కులగణన చేస్తూ దేశానికి తామే ఆదర్శమని కాంగ్రెస్ పెద్దలు చెబుతుంటే, ఇక కాంగ్రెస్ పార్టీలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదంటూ పలువురు బీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్టీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గ నేతకి అవకాశం ఇచ్చామని కాంగ్రెస్ చెబుతుంది. ఇక రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రానికి బీసీ నేత ముఖ్యమంత్రి అవుతాడని, అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. తానే రెడ్డి సామాజిక వర్గం నుండి చివరి ముఖ్యమంత్రి అని పలువురు నేతలు అంటున్నారని, అది నిజమైనా పర్లేదని సీఎం రేవంత్ సైతం ప్రకటించారు. రాహుల్ చెప్పిన మాటల్ని తప్పకుండా పాటిస్తామని చెప్తున్నారు. ఒకవేళ రానున్న రోజుల్లో సీఎం పదవి బీసీలకు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే పూర్తిగా సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో బీసీ ప్రజలకు ప్రత్యేకత ఉందని హస్తం పెద్దలు చెబుతుంటే, పార్టీలో బీసీలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో రెడ్డి సామాజిక వర్గ నేతలకు ఒక న్యాయం, బీసీ నేతలకు ఒక న్యాయం ఉంటుందని వాపోతున్నారు. పలువురు బీసీ నేతలకు అవకాశాలు అందకుండా కొందరు రెడ్డి సామాజిక వర్గ నేతలు అడ్డుకుంటున్నట్లు బాంబు పేల్చారు. పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ఇక బీసీ కులగణన తప్పుల తడక అని, ఇది జానారెడ్డి తన రెడ్డి సామాజిక వర్గం కోసం చేసిందని, ఆ రిపోర్ట్ను తగలబెట్టాలని బీసీలకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఈ వ్యవహారం పెను దుమారంగా మారింది. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సైతం ఇటీవల ఒక బాంబు పేల్చారు. పార్టీలో బీసీలకు సరైన ప్రాతినిధ్యం లేదని, తనకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రాకుండా పలువురు రెడ్డి సామాజిక వర్గ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పుడు రెడ్లలో చాలా మంది వ్యతిరేకించారని, ఇప్పుడు బీసీ నాయకులే రేవంత్ వెంట ఉన్నారు అని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ లో కొన్ని భజన సంఘాలు మొదలయ్యాయని, ఓడిపోయిన జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారని, తనకి గెలిచే సమయంలో టికెట్ ఇవ్వడానికి నిరాకరించారని పార్టీపై విమర్శలు చేశారు. ఇక పార్టీ పదవులు, ఎమ్మెల్సీ స్థానాలు, మంత్రివర్గ విస్తరణ లాంటి వాటిలో బీసీలకు పెద్దపీట వేయాలని బీసీ నేతలు కోరుతున్నారు. బీసీల పట్ల రాహుల్ గాంధీ విజన్ ఒకలా ఉంటే రాష్ట్ర పెద్దలది మరోలా ఉందని రాష్ట్ర బీసీ నేతలు వాపోతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పార్లమెంటుకి 2 చొప్పున బీసీలకు టికెట్లిద్దామని భావించిన చివరికి 23 టికెట్లకే పరిమితం చేశారు. ఇక సీఎంతో సహా 12 మంది కేబినెట్ లో ఉండగా కేవలం 2 బీసీలకు మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కార్పొరేషన్ పదవుల్లో సైతం బీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని అసంతృప్తి బీసీ నేతల్లో ఉంది. ఇలాంటి అనేక కారణాలు పలువురు బీసీ నేతల్లో అసహనంగా మారి బయటికి మాట్లాడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొత్తంగా ఈ వ్యవహారంపై కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం గుస్సాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలని పీసీసీ నేతలకు సూచించినట్లు సమాచారం. ఇక పీసీసీ చీఫ్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.